నన్ను ఎలాగో పంపించేస్తావు కదమ్మా. ఈ 2 రోజులైనా నేను బాగా చూసుకుంటానమ్మా, కాదనకమ్మా. భగవంతుడా, ఏం చేయను, ఎవరికి చెప్పుకోను. పసిపితాడు ఓ పక్క, పసిబిడ్డ మరో పక్క. తెంచుకోలేను, పంచుకోలేను. నాకెందుకు ఈ దుస్థితి? అంకుల్, అంకుల్, కాఫీ తీసుకోండి అంకుల్. అంకుల్, మిమ్మల్నే. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. అర్చన, అర్చన, ఏమండి? ఏం చేస్తున్నావు? కట్టుకున్న మొగుడు కాఫీ ఇచ్చే టైం కూడా లేదా నీకు? అది కదండి, నేనే ఇద్దామని అనుకుంటుంటే. చెప్పులంటే ఇష్టం కదా అని వాటిని నెత్తి మీద పెట్టుకోకూడదు, కాళ్ళకే వేసుకోవాలి. ఖుషి, పని పిల్లలు ఇలాంటి పనులే కదమ్మా చేస్తారు. ఇంకా నన్ను పంపించాలని ఆలోచిస్తున్నావా? ఏమండి, టిఫిన్ చేసి వెళ్ళండి. నా ఆకలి గురించి నువ్వేం ఆలోచించనక్కర్లేదు. నీకు ఇచ్చిన గడువు 2 రోజులు, దాని గురించి ఆలోచించు. ఆఫీస్లో పనుంది, వస్తాను. ఏమైంది తల్లి? ఒంటికాల మీద నిలబడి కొంగ జపం చేస్తున్నావు? కొంప కూలిపోవాలనా, కాపురం కాలిపోవాలనా? నీకు నువ్వే పనిష్మెంట్ చేసుకుంటున్నావా? పనిష్మెంట్ అంటే ఇలా ఉండకూడదే. ఎలా ఉండాలో నేను చెప్తాను, రా. ఎక్కడికి మామా? నువ్వు రా. పనిష్మెంట్ అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. ఎక్కడికి మామా? చెప్పవే, చెప్పు. నువ్వెవరో చెప్పవే, చెప్పు. ఖుషి, చెప్పమంటుంటే ఖుషి, చెప్పవే, చెప్పు. నువ్వెవరో చెప్పవే, చెప్పు. బామ్మ, బామ్మ, తలుపు తీ బామ్మ, చిన్నపిల్ల భయపడుతుంది. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? చెప్పకపోతే ఇవాళ నేను చంపేస్తాను. నువ్వు అసలు మనిషివా, రాక్షసువా? పసిపిల్లని పట్టుకొని గొడ్డును బాదినట్టు బాస్తావా? అసలు నీకు బుద్ధుందా? బాధక ముద్దెట్టుకుంటూ అడిగితే నిజం చెప్తుందా? ఏంటమ్మా, ఏమైంది? ఊరుకో. నిన్నప్పుడు ఇలాగే అమ్మా అని పిలవాలనుంది, నీతోనే ఉండాలనుంది. నన్ను వెళ్ళమని చెప్పొద్దమ్మా, ప్లీజ్ అమ్మా.